బట్ గెస్ వాట్, నేను నా యొక్క డ్రీమ్ బైక్ని నేను రోడ్ మీద నోటీస్ చేసిన. నేను కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత చూసి ఇందాక నేను ఆల్మోస్ట్ 17 days తర్వాత నా బైక్ అయితే బయటికి తీసిన. ఎందుకంటే సర్జరీ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను బైక్ నడిపించిన. డాక్టర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, యూ క్యాన్ డ్రైవ్ వెహికల్ బట్ విత్ ప్రికాషన్స్, మాస్క్ అది పెట్టుకో అని చెప్పింది. సో అలా అని చెప్పి నా బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయడానికి వెళ్ళిన. బట్ గెస్ వాట్, నేను నా యొక్క డ్రీమ్ బైక్ని నేను రోడ్ మీద నోటీస్ చేసిన. నేను కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత చూస్తున్నా. అది హైదరాబాద్లో అయితే చాలా రేర్, బట్ సమ్హౌ ఐ గాట్ టు నోటీస్ దాట్. సో ఆ బండి నుండి వచ్చే ఎగ్జాస్టింగ్ థంప్ నోట్ ఏదైతే ఉంటుందో అది నా హెల్మెట్ యొక్క స్పీకర్స్ని కూడా బీట్ చేసేస్తుంది ఈజీగా. నా స్పీకర్లో వచ్చే మ్యూజిక్ అంటే ఐ వాజ్ హియరింగ్ దట్ థంప్ అండ్ ఎగ్జాస్ట్ నోట్. సో అంత మంచి బైక్ అది. నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై చైల్డ్హుడ్ అప్పటికేంచి అది కొనాలని చెప్పి పెట్టుకున్న నాకు గోల్ బైక్ అయితే అదే. సో అందుకే ఇప్పటికీ ఏ బైక్ కూడా నా మీద రిజిస్ట్రేషన్ లేదు. సో మేబీ నాట్ టుడే, బట్ మేబీ ఇన్ టుమారో, ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఆ బైక్ అయితే తీసుకొని తీరుతా. సో ఒకవేళ మీరు ఆ బైక్ యొక్క బ్రాండ్ నేమ్ గెస్ చేసినా, నేను నా నెక్స్ట్ వీడియోలో ఆ ఒక రికార్డెడ్ వీడియో చూపిస్తాను.